తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గత కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన మట్కా అనే సినిమా చాలా అంచనాలతో రిలీజ్ అయింది. కానీ ఎందుకంత డిసాస్టర్ ఫిలింగా నిలిచింది? వరుణ్ తేజ్ యాక్ట్ చేసినటువంటి ఆ సినిమా దాదాపుగా 40-45 కోట్లు ఖర్చు పెట్టినా పబ్లిసిటీకి పెట్టినటువంటి డబ్బులు కూడా ఎందుకు వెనక్కి రాలేదు? అసలు హీరో పెట్టుకున్న ఆశలు కానీ, దర్శకుడు పెట్టుకున్న ఆశలు కానీ, ప్రొడ్యూసర్స్ దాని మీద పెట్టుకున్న ఆశలు కానీ ఈ సినిమాని నీరుగర్చడానికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు సినిమా ఎందుకు ఇలా ఇంత డిసాస్టర్గా నిలిచింది? దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటో మనం ఒకసారి ముచ్చటిద్దాం. నేను కేవలం వ్యూ అండ్ మై రివ్యూ చెప్పటమే కాదు, ఇంతకుముందు మీరు మన ఛానల్లో ఎపిసోడ్లు చూసినట్టయితే సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కనుక మీరు కొద్దిగా అవగాహన చేసుకున్నట్టయితే ఈ సినిమా పోకడని ఈజీగా మీరు గుర్తుపట్టగలుగుతారు. మన ఛానల్లో దాదాపుగా 3 చిత్రాలని మనం సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. దానిలో ఒకటి శివ, రెండోది కె విశ్వనాథ్ గారి నేరము శిక్ష, మూడోది ముత్యాల ముగ్గు. ఇప్పుడు నేరము శిక్ష యాక్ట్ 2 నడుస్తూ ఉంది. 2 పార్ట్లు వస్తున్నాయి, 3-4 పార్ట్లు కూడా రావాలి. శివ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. శివలో హీరో క్యారెక్టర్ యొక్క ప్రోగ్రెషన్, దాటి యొక్క ఇంట్రడక్షన్, అవన్నీ కూడా మీరు గమనించే ఉంటారు ఇప్పటిదాకా. యాక్ట్ 2 అంటే దాదాపుగా సినిమాని మీరు బాగా అవగాహన చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఆ సినిమాని మరొక సినిమా అతడుని రెండింటిని కూడా ఎగ్జాంపుల్ చేసి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా నిర్మించబడిందో ఒక్కసారి మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. పర్టికులర్గా ఈ మట్కా సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇది సినిమా కథ కాదు. మట్కా అంటే వాసు అనే వ్యక్తి యొక్క గాథ, అతని యొక్క జీవిత చరిత్ర, అతని యొక్క బయోగ్రఫికల్ ఫిలిమ్స్ కూడా మనకి ఫీచర్ ఫిలిమ్స్ లాగా తీసిన హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఇంతకుముందు మన ఛానల్లో వచ్చిన ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను. మహానటి ఒకటి, ఎన్టీఆర్ గారి మీద తీసిన సినిమా ఒకటి. బయోగ్రఫికల్ కంటెంట్తో అంటే జీవిత కథలు ఆధారంగా తయారు చేసిన ఒక కథలని సినిమాలుగా మార్చటం. దానిలో మహానటి ఆడింది. ఎన్టీఆర్ గారి సినిమా 2 పార్ట్లు తీసినా సరే ఆడలేదు. ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి నటుల గురించి అభిమానులు ఎంతో ఎదురు చూసిన సినిమాలు కూడా ఆడలేదు. కారణం దానిలో కథకున్న లక్షణాలు లేకపోవడమే. ప్రధానంగా మన సినిమాకి 2 గంటల కథ, లేదా 2.5 గంటలు, లేదా 3 గంటలు మ్యాక్సిమం. 2.5 గంటల కథలో కథానాయకుడు ఎవరు, అతని సమస్య ఏంటి, అతనికి చివరికి ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనే ఈ 3 పార్ట్లే ప్రధానమైనవి. వాటినే మనం యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3గా అంటాం. యాక్ట్ 1లో పాత్రల యొక్క పరిచయం, దాంతోపాటుగా ప్రధాన సమస్య ఏదైతే ఉందో, ప్రధాన పాత్ర ఎదుర్కొన్నటువంటి సమస్య అంటే దానికి ప్రాబ్లము, దాని నుంచి ఒక గోల్ ఏర్పడటం అనేది తప్పకుండా జరగాలి. ఈ సినిమాలో దాదాపుగా ఇంటర్వెల్ దాకా ఏ మట్కా అని సినిమా తీయాలనుకున్నారు, బ్యాక్డ్రాప్లో తీయాలనుకున్నారో ఆ మట్కా అనే కాన్సెప్టే సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడానికి దాదాపుగా గంట పట్టిందంటే ఆలోచించండి ఈ సినిమాలో ఎంత డీటెయిల్స్ వర్క్ చేశారు. ఇలా ప్రతి పాత్రని, ప్రతి అంశాన్ని, ప్రతి సీక్వెన్స్ని, ప్రతి సందర్భాన్ని డీటెయిల్డ్గా తీసుకుంటూ వెళ్ళే కార్యక్రమం ఏదైతే ఉందో అది సీరియల్స్కి ఉపయోగపడతాయి, వెబ్ సిరీస్లో ఉపయోగపడతాయి. అంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్తో ఎండ్ చేసి మళ్ళీ మరొక పార్ట్గా వెళ్ళటం. నాకు అనిపించింది ఈ సినిమా పూర్తిగా చూసిన తర్వాత, దాదాపుగా ఒక 7-8 ఎపిసోడ్లు లేదా ఒక 10 ఎపిసోడ్ల వెబ్ సిరీసే కనుక ఈ సినిమా తీసినట్టుంటే అద్భుతమైన పేరు వచ్చేది అనిపిస్తోంది. మీరు పుష్ప సినిమా కూడా చూసే ఉంటారు ఇంతకుముందు, ఇప్పుడు 2 కూడా రాకపోతుంది. అది ఇంగ్లీష్లో ఒక వెబ్ సిరీస్ని ఇన్స్పిరేషన్ తీసుకుని తీశారనే విషయాన్ని కూడా నాతో పాటు మీరు కూడా ఈ మాధ్యమాల్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో తెలుసుకునే ఉంటారు. అది ఇంగ్లీష్లో చాలా నెట్ఫ్లిక్స్లో అది చాలా పాపులర్ సిరీస్. దానిలో ప్రధాన పాత్రను తీసుకుని ఆ పాత్ర యొక్క జర్నీని ఎర్రచంద్రం బ్యాక్డ్రాప్లో చేసుకుంటా కొత్తగా మనకు తెలుగులో చేసుకొచ్చారు. అది సినిమా మన వాళ్ళకి నచ్చింది, హిట్ అయింది. ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, అల్లు అర్జున్కి. అది వేరే సంగతి.
ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో ఒక కాలాన్ని మాత్రమే, ఒక టైంను మాత్రమే, పీరియడ్ అంటే ఒక డ్రమాటిక్ పీరియడ్ మాత్రమే తీసుకుని చెప్పినట్టయితే అది సినిమాగా పనికొస్తుంది. అతని పుట్టుక నుంచి చిట్ట చివరి దాకా చెప్పేసరికి జీవిత చరిత్ర రాసినట్టయితే అది సీరియల్స్ గాను వెబ్ సిరీస్ గాను పనికొస్తుంది. ఇది ప్రధానంగా ఉన్న ప్రాబ్లం. గాంధీ సినిమా, గాంధీ గారి మీద తీసిన సినిమా అయినా కావచ్చు. గాంధీ గారు పుట్టినప్పటి నుంచి సినిమా తీయలేదండి, దానిలో ఒక పార్టే తీసుకున్నారు. మహానటిలో ఒక స్ట్రక్చర్లో తీసుకున్నారు. ఇలా జీవిత చరిత్ర పుట్టినప్పటి నుంచి ప్రతి అంశాన్ని మనం డీటెయిల్గా తీసుకోవటం అనేది సినిమా బోరింగ్గా 2 గంటల సినిమా చూడటానికి వచ్చిన వ్యక్తికి బోర్ ఫీల్ అవుతాడు. ప్రధాన కారణం ఏంటంటే మనందరికీ మన మైండ్, మనకే కాదు ప్రపంచంలో మానవ మస్తిష్కం అనేది ఈ 3 పాయింట్లకి ఫిక్స్ అయిపోయింది అంతే. బిగినింగ్, మిడిల్, ఎండ్. అందుకే అన్ని వేల చిత్రాలు చూసినటువంటి సిడ్ ఫీల్డ్ కూడా స్క్రిప్ట్కి 3 యాక్ట్స్ అనే పెట్టాడు. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు ఆ సీక్వెన్స్లు చెప్పేవాళ్ళు 6 అని, 8 సీక్వెన్స్, 10 సీక్వెన్స్ అని రకరకాల పేర్లు పెట్టి సిద్ధాంతాలు చెప్పినప్పటికీ కూడా ఇది సింపుల్గా మైండ్కి పట్టేట్టుగా ఉండటానికి కారణం ఏంటంటే ఇది కూడా మన సైకాలజీకి దగ్గరగా ఉండటమే. ఈ మట్కా అనే సినిమాలో వాసు అనే పాత్ర చిన్నతనంలో చాలా ప్రాబ్లం వచ్చి 1958లో స్టార్ట్ అవుతుంది సినిమా. ఒక ఆహారం కోసం, ఆహార పొట్లం కోసం తన జీవితం యొక్క స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. పాత్రని పరిచయం చేసినప్పుడు దానిలో ఒక డైనమిక్ థింగ్ అంటే యాక్షన్ రియాక్షన్ న్యాచురల్గా ఉంటే అది చాలా సహజంగా పాత్ర డెవలప్ అవుతుంది. మనం ఏదైనా ఆర్టిఫిషియాలిటీ, దర్శకుడు నడపాలన్నట్టుగా కథ నడిపితే ఎంతసేపు మనమే నడపాలి. మీరు గమనించారు లేదో, ఇంజన్ స్టార్ట్ అవుతుంది, మనం స్టార్ట్ చేస్తాం, ఇంజన్ అంతా దాని అంతా నడుస్తూ ఉంటే చక్రాల మీద మనం స్టీరింగ్తో మేనేజ్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత నడిచే కారు లాంటిది పాత్ర ప్రయాణం. ఇది దర్శకుడు అర్థం చేసుకోవాలి. జైల్లో వేస్తారు, అతను ఏదో మర్డర్ చేశాడని, ఆహార పొట్టలు లాక్కున్నాడు. బిగినింగ్లో ఫైటింగ్లో చిన్నతనంలో చిన్నపిల్లలు జైల్లో వేస్తాడు. అక్కడ ఒక అతని మెడలో ఉన్నటువంటి తాడును పట్టుకోగానే టక్కున చేయి పట్టుకుంటాడు. అంటే చాలా కోపంగా చూస్తాడు, అతను చంపేస్తాడా కొడతాడా అన్నట్టుగా ఉంటుంది. అదే జైలర్ పట్టుకుని దాన్ని టక్కన లాగేస్తాడు. తర్వాత అది గట్టిపెట్టి ఇచ్చాడు, అది వేరే సంగతి అనుకోండి, లాగే. కానీ ఇన్నేమనడు. ఇదే నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. టెంపర్ అనే సినిమా ఉంది. ఆ టెంపర్ సినిమాలో చిన్న కుర్రాడుగా ఉంటాడు. ఆ కుర్రాడిని కొట్టంగానే నేను ఎవరినో కుర్రాడో తెలుసా అని అంటాడు. ఫైట్ ఎవరు కుర్రాడు, పలానాడు. వాడిని కూడా పిలిచి ఆ ఇన్స్పెక్టర్ వాడిని కూడా కొడతాడు. అప్పుడు ఆ పాత్ర అర్థం చేసుకుంటుంది, ఏంటి, నేను జీవితంలో పెరగాలి అంటే బాగా ఫ్రాడ్గా చేసి ఇట్లాంటి దిక్కుమాలి ఇన్స్పెక్టర్ అవుతానని ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో పాత్ర తనకేదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, తన సెంటిమెంటల్ థింగ్స్ ఏదైనా ఒక ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకరితో ఒక రకంగా మరొక ఒక రకంగా ప్రవర్తించడం అనేది వీక్ అయిపోయింది దాని పాత్ర. ఇదే చాలా సందర్భాల్లో ఉంటుంది. ఇదే మనం గమనించాల్సింది. శివ సినిమాలో పాత్ర అనేది చాలా న్యాచురల్గా సహజంగా ఒక కాలేజీలోకి వస్తుంది, ఒక ప్రాంతంలోకి. ఈ సినిమా కూడా అట్లాగే ఒక వైజాగ్ పూర్ణ మార్కెట్ సెంటర్లోకి వస్తుంది అనుకుందాం. పూర్ణ మార్కెట్ సెంటర్లో ఆ కొబ్బరికాయల కొట్లో అతని దగ్గర జాబ్లో చేరతాడు, నెలకు 10 రూపాయల జాబ్లో. అంతకుముందు వాళ్ళు వేరే వాళ్ళు రౌడీ బ్యాచ్ అంతా ఎక్కువ డిమాండ్ చేస్తుంటే ఇవ్వలేని గొడవ పడతాడు. వీడి ధైర్యం చూసి వాళ్ళతో గొడవ పడితే వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు. వాళ్ళు కొడతాడు, రక్షించరా బాబు అంటే అతనికి ఒక పార్ట్, నీ బిజినెస్లో నాకు సగం ఇస్తే నేను రక్షిస్తాను ప్రాణానికి అంటాడు. కొడతాడు, గట్టిగా కొడతాడు. అవతల పార్టీ విలన్, మనల్ని కొట్టాడంటే, మన వాళ్ళని కొట్టాడంటే దానికి ఇదవుతుంది, వీడికి సరైన గుణపాఠం చెప్పాలని పోలీసులతో చేస్తాడు. అతను గుండాలు వచ్చి కొట్టరంటే పోలీసులు ఎగదోసి తన పోలీస్ స్టేషన్లో చెత్త కొట్టిస్తాడు. ఈ చిత్రం చూడండి. మళ్ళీ పోలీసులు కొట్టిస్తే వీళ్ళ అసిస్టెంట్ వచ్చి వీడిని తీసుకెళ్తానికి పట్టుకుని కాళ్ళతో గట్టి తీసుకెళ్తారు, వేరే బతికుంటే సముద్రంలో పారాయండి. అప్పుడు పక్కన ఉన్నటువంటి అజయ్ ఘోష్ క్యారెక్టర్ చూసి రక్షించుకోవాలని అప్పుడు ఇంకో క్యారెక్టర్ దగ్గర, నానిబాబు క్యారెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ నానిబాబు అనే ఆయన వస్తాడు. రాగానే ఆయన అంటాడు, ఆయన కట్టేసి కొట్టడం కాదురా, ఆయన వదిలిపెట్టు అంటాడు. హీరో కూడా అంటాడు, వదిలిపెట్టు చూడు ఒక్కడు కూడా బతకడని. సరే, వీళ్ళ మనిషి ఎవరో వచ్చి ఓడదీస్తే ఏం లేదు, లటకం లేచి మామూలుగా వెళ్ళిపోయి అతను పక్కన గొడుగేసుకుని అతను గొడుగు పడితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు, తీసుకెళ్ళిపోయి. చూడండి ఈ ఛాలెంజ్లు ఏంటి, ఈ కొట్టడం ఏంటి. 20 మంది వచ్చినా కొట్టినవాడు పోలీసులను బట్టి నన్ను చెత్త కొట్టేశారా.
తర్వాత హీరో అని అంటే హీరో అతను స్వతంత్రంగా ఎతకగలిగే, స్వతంత్రంగా ఎదురు తిరగగలిగేవాడు ఏమైపోయాడంటే ఆ నానిబాకి అసిస్టెంట్ అయిపోయాడు. పాత్ర ఇదే క్రియేషనే. అదే శివ సినిమాలో చూడండి, సాధారణ స్టూడెంట్గా వస్తాడు, తన ఫ్రెండ్ని ఏదో అనేసరికి అబక్కన గట్టిగా పట్టుకుంటాడు. కొట్టంగానే ఇక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయి భవానీ దాకా వెళ్తుంది. అన్నయ్య ఇంట్లోంచి వచ్చేసి ఫ్రెండ్ ఇంట్లో షిఫ్ట్ అవ్వగానే మొట్టమొదటి మీటింగ్లో చెప్తాడు, ఇవాళ నుంచి మన కాలనీలో ఎవరో కూడా ఆ భవానీ గ్యాంగ్కి డబ్బులు కట్టడానికి వీలు లేదని. ఇక్కడ అలా కాదు, ఆ నానిబాబే అనే అతను ఈ మార్కెట్కి నువ్వు హెడ్ అని అంటే అతను కింద ఇతను పనిచేస్తుంటాడు. అయిపోయే క్యారెక్టర్ ప్యాసివ్ అయిపోయింది. ఒకసారి కాదు 2 సార్లు అయిపోయింది. అలాగే 2-3 సార్లు మల్టిపుల్ ఇంట్రడక్షన్. ఈ ఫైటింగ్లు చిన్నతనంలో ఫైటింగ్లు చేసి అతనికి ఉపయోగపడేట్టు చేస్తూ ఉంటాడు. ఏది జైలర్కి ఉపయోగపడేట్టు చేస్తూ ఉంటాడు. అతను డెవలప్ చేస్తాడు. అతను ఒక క్యారెక్టర్. అది పెద్ద అయిన తర్వాత కొంచెం పెద్ద 1965 అట్లా ఏదో మధ్యలో వేసి ఒక క్యాప్షన్ ఒక కార్డ్ వేసి దానిలో చూపిస్తారు. మళ్ళీ అక్కడ కూడా ఒక ఫైట్. ఆల్రెడీ పాత్ర ఇలా ఫైట్లు చేసి ఇలా ఎదిగిన తర్వాత మళ్ళీ పెద్ద అయిన తర్వాత కూడా ఎట్లా ఫైట్ చేస్తూ మనకు చూపించాలా? మాకెందుకు అయింది ఈ టూ మచ్ డీటెయిలింగ్, మల్టిపుల్ టైప్ ఇంట్రడక్షన్ అనేది ఈ సినిమాకి చాలా ఇబ్బంది కలిగింది. ప్రధాన పాత్ర తన సమాజంలో జరుగుతున్న అన్యాయానికి ఇది రౌడీజం మీద వ్యతిరేకం తిరిగాడు. అలాగే మార్కెట్ మీద వ్యతిరేకం తిరిగితే ఎవరిని వచ్చి దౌర్జన్యం చేస్తే వ్యతిరేకం అయిపోవాడు. దానిలో తన స్వార్థం ఉంటే ఉండొచ్చు కాకుండా ఏం చేస్తాడు, వేరే ఇంకొకరి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ ఇంకొక అటాక్. ఇదే ఎపిసోడిక్గా మళ్ళీ అటాక్, మళ్ళీ వాడు పెళ్లి చేసుకుంటుంటే మళ్ళీ ఇంకొకసారి అటాక్. ఎన్నిసార్లు అండి ఇది? చూపించి చెప్పిందే చెప్పి ఇట్లా నడుస్తూ ఉంటుంది కదా. మట్కా అనే ఒక పాయింట్ రావటం కోసం సినిమాకి 1 గంట సేపు పట్టింది. మరొక సినిమాలో అతడు అంటే హౌ హీ బికమ్ యాజ్ ఏ డాన్ ఆర్ ఏ క్రిమినల్ ఎట్లా అయ్యాడు అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచిన కథలో, అంటే అతనిలో పరిణామం వచ్చి మనిషి ఎట్లా మారాడని అతడు కథలో వస్తూ ఉంటుంది. ఆ కథలో క్యారెక్టర్ ఎట్లా తయారైంది అనే దాన్ని చూసుకున్నట్టయితే అతను చిన్న హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. అక్కడ మంచినీళ్ళు ఏదంటే దాని మీద డెప్ మీద కొడతాడు ఒక అతను. కోపం వస్తుంది, చిన్న కుర్రాడండి కొత్తాడంటే సరే అని చెప్పి కారులో ఉన్నాడు సార్ అని చెప్పి తీసుకెళ్తే వాడు కారులో దర్జాగా కూర్చుంటాడు. వాడు తాగేవాడుకు వానలో తడుస్తూ నిలబడమని చెప్తాడు ఓనర్. అలా కూర్చుని వాడు సహించలేక ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడు వెనకాల దాచుకుంటాడు గన్. ఎక్కడో సంపాదిస్తాడు వాడు, రకరకాల క్రైమ్స్ చేస్తూ వస్తున్నాడు ఆ కుర్రాడు. వాడిని పీల్చేస్తాడు. అక్కడి నుంచి పారిపోతాడు. మరో చోట వెళ్ళిపోయి అడుగుతుంటే పనివరితే ఒకనెవరో పాప రౌడీ అతను చూసి ఇతను వెనకాల గన్ ఉంటుంది చూసి వీడు కొంచెం క్రిమినల్ యాక్టివిటీలో ఉన్న కుర్రాడని చెప్పి వాళ్ళ బాస్ దగ్గర తీసుకెళ్తాడు. సో విజయవాడలోనే ఒక పెద్ద రౌడీని వేసేసాడు వీడే అంటే నిజమా అని అంటాడు. సరే వాడిని వీడి కుర్రాడు చిన్న కుర్రాడు అయినా సపరేట్గా వీడి దగ్గర ఇట్లాంటి దుర్మార్గ లక్షణాలు ఉన్నాయి పనికొస్తాడని చెప్పి అతను బ్యాంక్ దోపిడీలో వాడుకోవడానికి బ్యాంక్ దోపిడీకి వెళ్తారు రాత్రికి. ఇతను తీసుకొని అతను భోజనం పెడతాడు. మొట్టమొదట ఇతనికి పని ఇప్పించిన పని కాదు, ముందు భోజనం పెట్టాడు. వాడికి ఒక కన్సర్న్ ఉంటుంది, నాకు రాగానే నన్ను భోజనం పెట్టించాడు నా బాస్ అన్నగా ఇచ్చారు ఒక డైలాగ్తో. ఆ బ్యాంక్ దోపిడీలో దొరికిపోతాడు వీడు. అంటే వీళ్ళ అసిస్టెంటే పోలీసులకు ఇచ్చి దొరికిపోతాడు. ఎవరైతే కొత్తగా చేరిన ఓనర్ అయితే ఉన్నాడు అతను వీళ్ళను. అక్కడ ఆ రోజు రాత్రి పాపం రకరకాల హింస పెడితే ఆ పోలీసులను చంపేసి ఇతను కాపాడి బయటకు వస్తాడు. కాపాడి బయటకు చోట కూర్చుంటారు. ఒక చోట కూర్చుంటే ఒక కారు వచ్చి తుమ్ముకుంటూ వెళ్తాడు. ఒక రాయి అతని మీద పడబోతే గబక్కన చేతితో పట్టుకుంటాడు ఆ కుర్రవాడు. అంటే ప్రొటెక్షన్ అనమాట. అంటే నాకు అన్నం పెట్టి నాకు పని ఇచ్చిన వాడిని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి క్యారెక్టరైజేషన్ చూపించటం. ఆ తర్వాత ఏ రాయి అయితే తన ఓనర్ని తగలపోయి పట్టుకున్నాడో ఆ రాయి పెట్టి ఆ కారు మీద గట్టిగా కొడతాడు. అక్కడి నుంచి ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ అతనితో పాటు ఒక ఫ్రెండ్ ఇద్దరు డెవలప్ అయ్యారు ఆ గ్రూప్లో అని చెప్పి మనం సినిమా చూపిస్తారు. నేనంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనేదే ప్రాపర్గా లేకపోతే, కరెక్ట్గా చెప్పకపోతే ఆ సినిమా ఎట్ట నిలబడుతుంది? హీరోనే కదా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసేది. హీరో క్యారెక్టరైజేషనే ప్యాసివ్గా ఉంటే వాడు ఒకడి కింద పనిచేసే స్వతంత్రంగా తను తీసుకునే నిర్ణయం తీసుకుని మొత్తం ఆ పూర్ణ మార్కెట్ సెంటర్కి వాడే హెడ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉండి కూడా ఇంకోటి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఇది క్యారెక్టర్ల లోపం. బట్టల వ్యాపారం కోసం బాంబే వెళితే ఆ బాంబేలో అక్కడ మట్కా చూడటం, ఇతను కనిపెట్టడం, ట్రైన్లో కూర్చోవటం, ఖాళీ మట్కా గ్లాసు అంటే అది చూసి దానిలో ఒక గేమ్ ఆడటం ఎక్సర్సైజ్ బుక్లోంచి. దీనికి పేరు పెడుతున్నాను మట్కా. అంటే మట్కా గేమ్ని కనిపెట్టిన వ్యక్తి అనమాట. చూడండి, ఈ విషయం చెప్పడం కోసం 1 గంట సేపు అండి సినిమాని. అదే అంటున్నాను, ఇంత డీటెయిల్గా సినిమా తీసుకునేటట్టయితే హ్యాపీగా సీరియల్స్ వెబ్ సిరీస్ తీసుకోవాలి.
తీసుకుంటే బాగుంటుంది. 2.5 గంటల సినిమాలో గంట సేపు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చెప్తానండి, కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయని గంట పెట్టుకుంటాను, ఆ తర్వాత తన ప్రాబ్లం ఏర్చేయడానికి ఒక గంట పెడతాను, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక సినిమా కట్ చెబుతానంటే మరి ఇంత రేట్లు పెట్టి టికెట్లు కొనుక్కొచ్చుకున్న వాళ్ళు కడుపు మండు ఊరుకుంటారండి? లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పరు సినిమా బాగాలేదని. అలా చెప్తే తప్ప? సినిమా బాగాలేదని చెప్పడం ఎవరైనా తప్ప? నిజంగా సినిమా బాగుంటే బాగుందని చెప్పరా? నేను శివ సినిమా చూడండి, తర్వాత ఈ అతడు సినిమా చూడండి, ఓన్లీ హాఫ్ అన్ అవర్ సినిమాని. హాఫ్ అన్ అవర్ సినిమా ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి. అతనేది కొత్త సినిమా, ఆల్రెడీ మీరు చూశారు మన అనాలిసిస్లో కాబట్టి. 2 సినిమాలు చూడండి. దీనిలో క్యారెక్టరు అంటే ఆ నానిబాబుతో కొట్టుకునేటువంటి ఒక క్యారెక్టర్ వచ్చే వరకు, అంటే ఆ పూర్ణ సెంటర్కి హెడ్ అయ్యేదాకా చూడండి. మీరు క్లియర్ కట్గా క్యారెక్టర్ యొక్క ప్రోగ్రెషన్ ఎలా ఉండకూడదో మీకు అర్థమవుతుంది. అందుకనే సినిమాలు రాసేటప్పుడు తీసేటప్పుడు తప్పకుండా పాత సినిమాలు చూడాలి. మన పాత్రలు ఎలా ఉన్నాయి, మన పాత్రల ప్రోగ్రెషన్ ఎలా ఉంది, ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేయండి, తప్పేం లేదు. సినిమా స్కెలిటన్ తీసుకోవక్కర్లేదు, సినిమా సీన్లు తీసుకోవాలి, కాపీ కొట్టక్కర్లేదు. మనకు అంత టాలెంట్ లేకపోతే వదిలేసేయండి. ప్రధాన పాత్రని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనే విషయం కూడా లేకపోతే ఎట్లాగా? మిగతా పాత్రలు వదిలేసినా పర్లేదు, ప్రధాన పాత్రను పట్టుకున్న వరకు మనకు 80% సక్సెస్ అయిపోతాం. దాన్నే వీక్గా చేసుకుంటే ఎట్లాగా? హీరోకి బట్టలు వేయటం డ్యాన్స్ వేయటం కాదు, మట్కా కనిపెట్టాడని ఊర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద డాన్స్ పాట. అసలు ఈ టైప్ ఆఫ్ సినిమాకి ఆ పాట అతకనే అతకదు. ఈ పాటలో నరకం అన్నమాట సినిమాలో. ఇది అనుభవించలేకే సినిమాని అటర్ ఫ్లాప్ చేశారు. ఎంతసేపు చెప్పారండి, దీనిలో మంచి ఏమి లేదా? ఉంది, చాలా బాగుంది. ఏంటంటే సినిమా యొక్క బ్యాక్డ్రాప్, ఆ పర్టికులర్గా పూర్ణ మార్కెట్ సెంటరు, దాని అడావిడి, కొత్త బ్యాక్డ్రాపు, తర్వాత వరుణ్ తేజ్ చేసినటువంటి క్యారెక్టరైజేషన్, ఫిజిక్ కానీ అతను చేసిన ప్రయత్నం కానీ ఎఫర్ట్ కానీ చాలా బాగుంది. ఒక కొత్త అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి సన్నివేశాలు తీయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఎవరైనా అభినందిస్తారు. అద్భుతంగా ఉంది. అదొక్కటే కాదు, సినిమాకి ప్రధాన పాత్రకి ఎమోషన్ కలగదు. మనకి ఏ విషయం మీద ఎమోషన్ కలగదు. అయ్యో అని కూడా అనిపించదు మనకి. అయ్యో అనిపించదు, లేదా కసి కలగదు. వీడిని ఏదైనా చేసేద్దామని కూడా అనిపించదు. విలన్స్ లాగా విలన్ కదా వీడు మట్టి అయిపోతే బాగుంటారు అని కూడా అనిపించదు. పోనీ భయము కలగదు, బాధ కలగదు, ప్రేమ కలగదు. ఏమీ కలగకపోతే ఏముంటుందండి? ఎమోషన్ లేని సినిమా, ఎమోషన్ లెస్ సినిమా. అంటే సినిమాలో ఎమోషన్స్ లేవా అనుకోబోకండి. యాజ్ ఎ హోల్గా మనకు ఒక ఫీలింగ్ కలగాలి సినిమా చూస్తున్నప్పుడు. అంటే ప్రధాన పాత్ర మీద చేసిన ప్రయాణం మీద మనకి ఒక రకమైనటువంటి ఫీలింగ్, ఏదో ఎమోషన్ ఉంటుందో అది సినిమా ప్రేక్షకుల్ని మాటికి థియేటర్లోకి రప్పిస్తుంది. అదే దీనిలో మిస్ అయింది. పాత్ర నిర్మాణంలోనే బిగ్గెస్ట్ లోపం ఉంది. అందువల్లే ఇట్లా అయిపోయింది. కాబట్టి సినిమాలు ఫ్లాప్ అయ్యాయని చెప్పి ఎవరినో వీళ్ళని నిందించక్కర్లేదు. కావాలని ఫ్లాప్ చేశారు, వేరే సినిమా వాళ్ళు, వేరే బ్యాచ్ వాళ్ళు వీళ్ళని కామెంట్, అదే ఆ సభలో ఇట్లా ఇతను హీరో కామెంట్ చేయటం వల్ల ఇట్లా అయిపోయింది. ఇవన్నీ ఉట్టినే డిస్కషన్ చేసుకోవడానికి పనికొచ్చేవే. మార్కెట్లోకి ప్రొడక్ట్ వెళ్ళిన తర్వాత మంచిగా ఉంటే జనం చూస్తారు, లేకపోతే చూడరు. సినిమా తీయటానికి ఏమైనా డబ్బులు వెనకాడారా? పబ్లిసిటీకి ఏమైనా వెనకాడారా? సినిమా రిలీజ్ అయిందనే విషయం జనాలు తెలియక ఏమైనా అయిందా? అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకు ఆడలేదంటే దానికి 5వ తనం లేదురా బాబు, అందుకే ఆడలేదు. ఇంతకన్నా ఈ సినిమాని విశ్లేషించి ఊరికినే నా బుర్ర పాడు చేసుకుని మీ బుర్ర పాడు చేసుకోవద్దు. మీరు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు, ఎందుకంటే ఇండస్ట్రియల్ డిసాస్టర్స్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయని మనం చూసుకుంటే మళ్ళీ మనం కథ రాసినప్పుడు ఇలాంటి తప్పులు మనం చేయకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కొత్త అంశంతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు నమస్కారం.